దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనల్ని ఊహించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించిన, ఈరోజు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఈ ఉదయకాలంలో కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, మనము నమ్మదగిన వారిని కానప్పటికీ కూడా మనల్ని సృజించిన దేవుడు మనలో చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను మిమ్మల్ని ఎప్పటికీ విడవను, వెడనాడను, ఎడబాయను అని హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 5-6 వచనాల్లో మనకి ప్రభు వాగ్దానం ఇచ్చాడు. కానీ చాలాసార్లు మనకు శ్రమలు కలిగినప్పుడు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే చూస్తున్నాడా, ఎందుకు ఈ పరిస్థితి నాకు వచ్చింది, ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితిలో నేను ఎదుర్కొనవలసి వచ్చింది అని మనం అంటాం. చూడండి, 88వ కీర్తన 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదివినప్పుడు కూడా కీర్తనకారుడు అదే అంటున్నాడు. నా రక్షకుడవైన దేవా, నీ సన్నిధిలోనికి నీకు పరుగు పరుగున వస్తున్నాను. పగలంతా కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. రాత్రి సమయంలో కూడా నేను నీ సన్నిధిలోనికి వస్తున్నాను. నా ప్రార్థనను నీ ముందట కుమ్మరిస్తూ ఉన్నాను. నీవు నాకు రక్షకుడవని నాకు తెలుసు. అవును ప్రియులారా, కొన్నిసార్లు దేవుని మంచితనము ద్వారా మనం ఎన్నో అడగకుండానే దేవుడు మనకి ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు వాటి విలువ మనకు తెలియదు. కాబట్టి దాని ద్వారా దేవుడు మనల్ని ఎంతగా దీవిస్తున్నాడో మనం గుర్తించలేక దేవునికి వందనాలు చెప్పం. చూడండి, ఈ సమస్త సృష్టిని చూసినప్పుడు మనము పీల్చుకునే గాలిలో మనకు కావలసిన ఆక్సిజన్ గురించి ప్రతి క్షణము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కదా. ఎప్పుడైనా దాని గురించి దేవుడికి వందనాలు చెప్తున్నామా? ఎటువంటి శ్వాసకోశ బాధలు లేకుండా, ఎటువంటి అనారోగ్యం లేకుండా ప్రతిరోజు ఎన్నో కార్యాలు మన జీవితంలో మనం చేయగలుగుతూ ఉన్నాం. అది మన సొంత శక్తితో చేయగలుగుతున్నాం అనుకుంటున్నాం. కానీ మనము ఒక వ్రేలు కదిలించడానికి కూడా దేవుని కృప లేకపోతే మన వల్ల కాదు అన్న సత్యం మనకు తెలిసి ఉంటే అడుగు అడుగున కూడా ప్రతి క్షణము దేవునికి మనం వందనాలు చెప్తాం. కానీ వాటన్నిటికీ వందనాలు చెప్పకుండా దేవుని మనం ఏమేమి కోరుకుంటున్నామో అవన్నీ మనం కోరుకున్న విధానంలోనే జరిగిపోవాలని ఆశపడతాం. మనం కోరుకున్నట్లుగా అవి జరగనప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదని మనం అనుకుంటాం. చూడండి, కీర్తనకారుడు కూడా అలానే భావిస్తున్నాడు. 88వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు, నీవు నన్ను స్మరింపవు, నీవిక నన్ను ఆదరింపవు, నా పరిస్థితి నాకు అర్థమవుతుంది. కానీ ప్రియులారా, దేవుని ప్రేమ నుంచి ఈ లోకంలో ఏ పరిస్థితి అయినా మనల్ని వేరు చేయగలదా? రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతున్నాం, తనను ప్రేమించు వారిని, తన ఉద్దేశం కొరకు పిలువబడిన వారిని దేవుడు అన్ని పరిస్థితులను కూడా వారికి మంచికే చేయునని మనం ఎరిగి ఉన్నాము కదా. వాగ్దానములను ఎరిగి ఉంటే దేవుడు తప్పకుండా ఆ వాగ్దానం యొక్క ఫలసాయాన్ని మనము అనుభవించేలా చేస్తారు. ఎప్పుడెప్పుడైతే ప్రభువా, నువ్వు నన్ను నిరాకరిస్తున్నావు, నువ్వు ఆదరించడం లేదు, నువ్వు విస్మరిస్తూ ఉన్నావు అన్నప్పుడు ఆ మాటల ఫలసాయాన్ని మనం పొందుతాం. మన మాటలు ఏ విధంగా ఉన్నాయో మన జీవిత విధానం అలానే ఉంటుందని సామెతల గ్రంథం 18:20లో మనం చదువుతున్నాం. మరణపు కర మాటలు మనం పలికితే దాన్నే మన జీవితంలో అనుభవిస్తాం. జీవపు మాటలు మనం పలికితే ఆ జీవాన్ని మనం అనుభవిస్తామని సామెతలు 18:21లో మనం చదువుతున్నాం. ప్రియులారా, అందరూ వదిలేసినట్లుగా దేవుడు కూడా నన్ను వదిలివేశారు అంటే అలాంటి పరిస్థితులనే మనం ప్రతిరోజు కూడా మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు, దేవుడు నన్ను వదిలివేశాడు,
ఈ అనారోగ్యం ద్వారా, ఈ ఆర్థిక పరిస్థితుల ద్వారా దేవుడు తన ఉగ్రతను నా మీద చూపిస్తున్నాడు అని అంటాం. మన పాప శాపముల వల్ల మీదనే దేవుడు ఉగ్రతను చూపిస్తాడు, కానీ ఇంకా ఏ పరిస్థితి కూడా దేవుడు ఉగ్రతను మనము ఎదుర్కోలేం ప్రియులారా. అందుకని ఆ ఉగ్రతను కూడా మన మీద చూపించకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించి మన మీద చూపించవలసిన దేవుని ఉగ్రత తన మీద తీసుకొని ఆయన చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా మనకు విడుదలను అనుగ్రహించారు. మనము దేవుని ఉగ్రతను ఒకవేళ మనం అనుభవించవలసి వచ్చినట్లయితే ఏ ఒక్క మానవుడు కూడా దాన్ని తట్టుకోలేరు, ఈ లోకంలో తట్టుకొని సజీవంగా ఉండలేరు. కాబట్టి ప్రభువుని మనం ఆశ్రయిస్తున్నప్పుడు దేవుని వల్ల నాకు ఈ శ్రమలు కలుగుతున్నాయి అని అనడం కాదు, కానీ మనము జీవిత విధానంలో కొన్ని మన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు కొన్నిసార్లు దేవుడే మనల్ని పరీక్షించడానికి కొన్ని శ్రమల గుండా మనం వెళ్ళవలసి రావచ్చు. యేసు ప్రభుకి ఆ పరిస్థితి వచ్చింది చూడండి. గెత్సెమని తోటలో యేసు ప్రభు తండ్రి నుంచి దూరం కావలసిన ఆ ఎడబాటును తట్టుకోలేక చూడండి, ఆ పాత్రను వీలైతే తన నుంచి తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కానీ యేసు ప్రభుకి సత్యము తెలుసు కాబట్టి, తండ్రి ఈ పాత్ర నుండి తప్పక నేను తాగవలసినట్లయితే నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగా, కానీ ఆ శ్రమల పాత్ర నుండి త్రాగడానికి, పానము చేయడానికి తన్ను తాను అప్పగించుకుంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారినే ఆ శ్రమను తను తట్టుకోలేకపోయినప్పుడు, రక్త చెమట కార్చినప్పుడు పరలోకము నుండి దూతలు వచ్చి ఆయనకు సపర్యలు చేశారని మనం చదువుతున్నాం. మనము కూడా ఈ లోకంలో శ్రమలు, శోధనలు ఎదురవుతున్నప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా వాటిని భరించలేం, ఒంటరిగా ఎదుర్కోలేం, వాటిని సహించలేం. అలాంటి పరిస్థితులలో ప్రార్థనాపూర్వకంగా, వాక్యపూర్వకంగా మనల్ని నడిపించే వారి యొక్క సహాయాన్ని మనం తీసుకోవాలి ప్రియులారా. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. రెఫీదీము దగ్గర యెహోషువ మోషే చెప్పిన మాట ప్రకారము అమాలేకులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యుద్ధము చాలా ముమ్మరంగా అక్కడ జరుగుతూ ఉంది. మోషే కొండ మీద కూర్చొని చేతులెత్తి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తను చేతులెత్తి ప్రార్థించినంతసేపు ఇశ్రాయేలుదే యుద్ధంలో పైచేయి అయింది. ఎప్పుడెప్పుడైతే చేతులు నొప్పి పెట్టి, మానవుడు కదా క్రమంగా దాన్ని పూర్తిగా ఎక్కువసేపు చేతులు ఎత్తి ఉంచలేడు, ఎప్పుడైతే చేతులు దించుతున్నాడో అమాలేకులది యుద్ధంలో పైచేయి అయినప్పుడు చూడండి, తను ఒంటరిగా ఇక ప్రార్థన చెయ్యలేడు అని మోషే గ్రహించినప్పుడు అతనికి సహాయం చేయడానికి అతని సోదరులైన అహరోను, హూరు ఒక బండ మీద మోషేను కూర్చోబెట్టి చెరొక వైపు నిలబడి మోషే యొక్క 2 చేతులను చెరొక వైపు, యెహోషువ యుద్ధము చేసి యుద్ధంలో విజయము సాధించే వరకు కూడా వారు చెరొక వైపున చేతులు ఎత్తి పట్టి ఉన్నారు. ప్రియులారా, కొన్నిసార్లు మనము ఒంటరిగా ప్రార్థించడంలో మన బలము మనకు సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం తీసుకున్నట్లయితే వాక్యం ద్వారా ప్రభు మనకి సహాయం చేస్తారు. మూల్గుల ద్వారా, కన్నీటి ద్వారా మనకి ఎలా ప్రార్థించాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. వాక్యము ద్వారా మనం ఎలా ప్రార్థించాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. అందుకని ఎప్పుడైనా మనము ఒంటరిగా ఉన్నాము, మనం అనాథలుగా ఉన్నాము, దేవుడు కూడా మన ప్రార్థన ఆలకించడం లేదు, మనల్ని వదిలివేశారు అన్నది అస్సలు అది అబద్ధం, అసత్యం. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదిలివేయరు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనంలో నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనం ఎంతవరకు ఏ బాధను భరించగలమో, మానవులకు సాధారణం కానీ ఏ బాధను కూడా దేవుడు మనకు అనుగ్రహించడు. ఏదైనా సమస్య మనకు వచ్చిందంటే దాన్ని తట్టుకునే శక్తిని మనకిస్తారు. ఇక మన శక్తికి మించి భారం ఎక్కువ అవుతుందన్నప్పుడు దాని నుంచి బయటపడే మార్గంను కూడా
ఆ ప్రభు మనకు చూపిస్తారు. అంత నమ్మదగిన దేవుని పట్ల మనము కూడా నమ్మదగిన వారంగా ఉంటే యేసు ప్రభు వలె శ్రమల పాత్రను స్వీకరించి అయినా కూడా స్టెఫాను వలె తండ్రి ఈ రాళ్ళు కొట్టే వారి నుంచి నన్ను కాపాడు అని స్టెఫాను ప్రార్థన చేయవచ్చు. కానీ దానికి బదులుగా యేసుక్రీస్తు ప్రభుల వారి వలె తండ్రి వీరు చేయనదేమో వీరు తెలియక చేస్తున్నారు అని ప్రార్థించాడు. నా ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తున్నావు? దేవుడు నీ ప్రార్థన ఆలకించడం లేదనుకుంటున్నావా? దేవుడు నిన్ను వదిలివేశాడు అనుకుంటున్నావా? నీ యొక్క పరిస్థితిని మార్చలేడు అని నువ్వు అనుకుంటున్నావా? లేదు ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఎప్పుడు కూడా ఇమ్మానుయేలుగా మనతో ఉండడానికే ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఆత్మను, పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించి మనకొక సహాయకారిని ఇచ్చారు. ఆ పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడగలిగితే మనకి జరుగుతున్న పరిస్థితి మనకి తెలియనప్పటికీ కూడా వాక్యం ప్రకారం పరిస్థితిని మనం ఎదుర్కొనగలిగితే అన్నిటిలో మనకు విజయం ఉంటుంది. కాబట్టి ఈరోజు మన పరిస్థితిని అంతా కూడా ఆ పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుదాం. ఈరోజు మనల్ని ఎలా జీవించాలో నేర్పించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మమ్మల్ని అనాథలుగా, పరదేశులుగా వదిలిపెట్టని దేవా నీకు స్తోత్రం. కానీ నీ ప్రేమను కొన్నిసార్లు అయ్యా మేము అనుమానించినప్పుడు, ఈ లోక సమస్యలే పెద్దగా మాకు కనిపించినప్పుడు, నీవు మా ప్రార్థన ఆలకించడం లేదని, మమ్మల్ని విస్మరించావని, మా పరిస్థితుల నుండి మమ్మల్ని బయటికి తీసుకొని రావడం లేదని ప్రభువా కొన్నిసార్లు మేము నిష్ఠూరంగా కూడా మేము మాట్లాడి ఉంటాం అయ్యా. కానీ నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మా మిత్రులు, నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు మమ్మల్ని వదిలిపెట్టినప్పటికీ నీవు ఎన్నటికీ మమ్మల్ని వదలని ఎడబాయని దేవుడవయ్యా, నీకు స్తోత్రం. యోబు స్నేహితులు ఆయనను పరామర్శించడానికి వచ్చి అతని మీదనే తప్పులు పట్టడానికి చూసినప్పుడు తండ్రి నాయన, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో మేము చదువుతున్నాం. ఆ యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు నాయన చెప్పిన విధంగా నాయన స్నేహితుల కోసం బలులు అర్పించినప్పుడు ఆ స్నేహితుల మాటల్ని దేవుడు మన్నించాడు. ప్రభా, ఎవరి ముందు మమ్మల్ని తక్కువ కానివ్వని దేవుడవయ్యా, నీకు స్తోత్రం. నీవు నమ్మదగిన వాడివైనట్లే అన్ని పరిస్థితులలో మేము కూడా నమ్మదగిన వారంగా ఉండినట్లు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈరోజంతా ప్రభు మనతో ఉన్నారు. ఆ ప్రభు అనుగ్రహించే శక్తి ద్వారా అన్ని పరిస్థితులలో విజయం పొందుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.